అంటూ 4.72 లక్షల ఎకరాల ఉల్లంఘనలు, జగన్ జమానాలు, అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత జాబితా నుంచి అసైన్ తొలగింపు, నిగ్గు తేల్చిన రెవెన్యూ శాఖ, అసైన్ చట్టం కింద అక్రమార్కులపై కఠిన చర్యలకు ఆదేశం, బాధ్యులైన అధికారులపై కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు, భూములు తిరిగి నిషేధిత జాబితాలోకి జిల్లా కలెక్టర్లకు సీసీఎల్ఏ ఆదేశం, ఆంధ్రజ్యోతి కథనంపై స్పందన అంటూ పేరు పేదలది దండుకున్నదేమో పెద్దలు, నాడు జగన్ ప్రభుత్వంలో అసైన్ భూముల వ్యవహారం జరిగింది ఇదే, 20 ఏళ్ల కాలపరిమితి దాటిన అసైన్ భూములకు నిషేధిత జాబితా నుంచి తొలగించి శాశ్వత హక్కులు కల్పిస్తామంటూ జీవో 596 జారీ చేశారు. దీన్ని అడ్డం పెట్టుకుని 20 ఏళ్ల కాలపరిమితి దాటిన భూములకు కూడా హక్కులు కల్పించారు. నాడు 4.72 లక్షల ఎకరాల నిబంధనలకు విరుద్ధంగా నిషేధ జాబితా నుంచి తొలగించి హక్కులు కల్పించినట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించింది. అక్రమార్కు బాధ్యులైన అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అభివృద్ధికి సహకరించండి అంటూ కేంద్ర మంత్రులకు మంత్రి లోకేష్ విన్నపం, ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయండి, పూర్వోదయ కింద 5,684 కోట్లు ఇవ్వండి, పీఎంసీ పథకం కింద మిగిలిన 1,514 పాఠశాలను మంజూరు చేయండి, వర్సిటీల్లో వస్తువులకు 3,229 కోట్లు ఇవ్వండి, ఏపీలో ఎన్సీసీ డైరెక్టరేట్ ఏర్పాటు చేయండి, మెటల్ స్టీల్కి సత్వరం అనుమతులు ఇవ్వండి, రాజ్నాథ్ ప్రధాన్ కుమారస్వామితో భేటీ, గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్తో కూడా చర్చలు జరిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.